ఆంధ్రప్రదేశ్లో రోడ్ల విషయంలో చంద్రబాబు గారు జగన్తో పోల్చుకుంటే బెటర్. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంటుంది. క్రిందటిసారి కూడా 2014 అధికారంలోకి వచ్చాక 15 దాకా రోడ్లు వేశారు, చాలా రోడ్లు వేశారు, గుంటలు ఎప్పటికప్పుడు పూడ్చేవాళ్ళు. ఆ తర్వాత అవి వదిలేశారు. ఒక ఏడాదిన్నర ముగిశాక పట్టించుకోవాలి. ఆ ఇంపాక్ట్ గుంటలు అట్ట పెరిగినాయి. జగన్ వచ్చాక అసలు పట్టించుకోవాలి. దాని ఇంపాక్ట్ అది కాస్త ముదిరి పాకాన పడింది, దెబ్బతిన్నారు. సిమెంట్ రోడ్లు అట్లాంటి చివరిలో 6 నెలల్లో వేసిన అంతకుముందు గోతుల బాధలు పడ్డటువంటి వాళ్ళకు వచ్చిన కోపం జగన్ ఓటమిలో వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు గుంటలు పూడ్చారు, రోడ్లు వేయలేదు. ఇప్పుడు అదే ప్రజల్లో వస్తున్నటువంటి సమస్యని ఈనాడు హైలైట్ చేసింది. ఈ చింతలను తీర్చండి అంటూ రోడ్లకు సంబంధించి చంద్రబాబు గారు ఇక్కడ ఏంటి, మన జేబులో డబ్బులు అంటే మన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలని కోరుకుంటారు. అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు లేకుండా పీపీపీ అన్నటువంటి కోణం. మరి అది వైపుకి అడుగులు వేస్తారా, లేదు గుంటల పూడ్చడానికైనటువంటి బడ్జెట్ తరహాలు దీనికి ఏమన్నా రోడ్లకి పెడతారా చూడాలి.